తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామివారికి భక్తులు భారీగా కానుకలను సమర్పించడంతో హుండీ ద్వారా 4.17 కోట్ల ఆదాయం వచ్చింది. తద్వారా ఒక్కరోజే 71,021 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో 25,965 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ వేకువజామున వరకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు తీసుకున్న వారిని మినహాయిస్తే సాధారణ సర్వదర్శనం కోసం దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.